హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మనం ఫ్లిప్కార్ట్లో ఏమైనా ప్రోడక్ట్స్ బై చేసినప్పుడు లేదా ఏమైనా ఫోన్స్ అనేవి బై చేసినప్పుడు మనం ఈఎంఐ ఆప్షన్ని యూజ్ చేసుకొని ఎలా బై చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎన్ని వరకు అయితే చూడండి. సో దానికి మీరు ముందుగా మీ ఫ్లిప్కార్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్తో లేదా ఈమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఏంటంటే మీరు ఏ యొక్క ప్రోడక్ట్ అనేది బై చేయాలనుకున్నారో ఆ ప్రోడక్ట్ అనేది మీరు ఇక్కడ సెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాపిల్ ఐఫోన్ అనేది సెర్చ్ చేస్తాను. సో నేను యాపిల్ ఐఫోన్ 15 అనేది బై చేయాలనుకున్నాను. ఇది మీకు ఈఎంఐలో ఎలా బై చేయాలి ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను. సింపుల్గా మీరు ఏం చేయాలి అంటే మీరు ఏదైతే బై చేయాలనుకున్నారో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాపిల్ ఐఫోన్ బ్లూ 256 GB ఉంది కదా, దీన్ని అయితే బై చేయాలనుకున్నాను. వన్స్ మీరు దాని మీద క్లిక్ చేసినాక మీకు కింద ఆప్షన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇక్కడ మనకి మంత్లీ ఈఎంఐ ఎంత అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి 6 months నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది. మీకు ఆ డీటెయిల్స్ అనేవన్నీ మీకు ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు ఏవైతే బ్యాంక్స్ అవైలబుల్గా ఉన్నాయో ఆ బ్యాంక్స్కి మాత్రమే మీకు ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంటుంది. సో బ్యాక్కి వెళ్ళిపోతే మీకు సింపుల్గా కింద పేమెంట్ ఆఫర్స్ కూడా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు కనుక ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్తో చేస్తే మీకు 10,000 నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది. అండ్ లేదు మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్తో చేస్తే 3,000 ఉంటుంది. ఈ విధంగా మీకు ఆఫర్స్ అనేవి ఉంటాయన్నమాట ప్రతి క్రెడిట్ కార్డ్ మీద. సింపుల్గా మీరు ఈఎంఐ మీద బై చేయాలి అనుకుంటే మీకు ఇక్కడ పే విత్ ఈఎంఐ అని ఉంది కదా, సో పే విత్ ఈఎంఐ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్కిప్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కంటిన్యూ విత్ ఈఎంఐ అని ఉంది కదా, సో కంటిన్యూ విత్ ఈఎంఐ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఈఎంఐ ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు ఈఎంఐ అనేది బ్యాంక్ నుంచి లేదా ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ఉన్నా కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నా కానీ మీరైతే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ ఆప్షన్స్ కావాలి అంటే సింపుల్గా ఆల్ ఈఎంఐ ఆప్షన్స్ అని ఉంది కదా, ఆల్ ఈఎంఐ ఆప్షన్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు హెచ్డిఎఫ్సి కానీ స్టేట్ బ్యాంక్ కానీ లేదా ఇక్కడ అమెరికన్ ఎక్స్ప్రెస్ కానీ ఈ క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేసుకొని ఏంటంటే మీరు ఈఎంఐస్ అనేవి పే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు కిందకి వెళ్తే మీకు బ్యాంక్స్ కూడా ఉంటాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ కానీ నుంచి కూడా మీకు అకౌంట్ ఉంటే ఈఎంఐ అనేది పే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే మీ దగ్గర ఏదైతే క్రెడిట్ కార్డ్ ఉందో ఆ క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉంది. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తారంటే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే మనకి ఇంకొక ఆప్షన్ ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ఏంటంటే మనము క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేస్తే మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. ఆ డిస్కౌంట్ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ మీకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉంది కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఉంది కదా, ఇక్కడ మీకు 3 ఆఫర్ అప్లికబుల్ అని ఉంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏ ఆఫర్స్ ఉన్నాయి ఆ కార్డు మీద అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు ఆ కార్డ్తో తెలుసుకొని బై చేసుకుంటే మీకు ఏంటంటే డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 పెట్టి మొబైల్ కొంటూ ఉంటే మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటే ఏంటంటే మీకు 4-5,000 డిస్కౌంట్ అనేది వస్తుంది. ఆ విధంగా ఏంటంటే మీరు ఇక్కడ ఆఫర్ డీటెయిల్స్లో చూసుకుంటే మీకు క్లారిటీగా డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి అన్నమాట. ఇక్కడ సింపుల్గా మీరు దేని నుంచి పే చేయాలనుకున్నారో ఆ క్రెడిట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఐసిఐసిఐ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈఎంఐ అంటే తెలుసు కదా, మనం ఇన్స్టాల్మెంట్స్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఈఎంఐ ఏదైతే ఉంటుందో ఆ ఈఎంఐకి ఇంట్రెస్ట్ అనేది కూడా పడుతుంది అనమాట. సో మనకి ఇక్కడ 3 months, 6 months, 9 months, 12 months, 18 months, 24 months అంటే 2 years వరకు మనం మంత్లీ ఎంత ఇన్స్టాల్మెంట్ చేయొచ్చో మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు 3 monthsకి అయితే ఎవ్రీ మంత్ 22,000 అయితే పే చేయాలి. అండ్ మీకు వచ్చే టోటల్ ఓవరాల్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అంటే 1,700 అయితే పడుతుంది. అదే మీరు 6 monthsకి సెలెక్ట్ చేసుకుంటే మీరు మంత్లీ ఈఎంఐ వచ్చేసరికి 11,000 పే చేయాలి. అండ్ మీకు టోటల్ ఇంట్రెస్ట్ బ్యాంక్ వాళ్ళు ఎంత ఇస్తారంటే 3,000 చేస్తారు. అలా మీకు ఎవ్రీ మంత్కి ఎంత అమౌంట్ పే చేయాలి అండ్ మీరు టోటల్గా ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు ఆ డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 24 monthsకి తీసుకున్నాను అనుకోండి. సో 24 monthsకి అయితే మనం ఎవ్రీ మంత్ 3,000 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ వచ్చేసరికి 11,000 అవుతుంది. అంటే మనకి
ప్రోడక్ట్ కొన్నది ప్లస్ 11,000 ఇంట్రెస్ట్ ఫర్ బ్యాంక్. అంటే ఇక్కడ మీకు 64,000 ఉంది కదా, 64,000 మొబైల్ కాస్ట్ ప్లస్ 11,000 ఇంట్రెస్ట్, టోటల్ 74,000 అవుద్దనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కువ డేస్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ ఈఎంఐ అనేది మీకు పడుతుంది. సో ఇక్కడ సింపుల్గా ఏం చేయాలి అంటే మీకు ఏదైతే ఫేవరబుల్గా ఉంటుందో ఆ ఈఎంఐ అనేది ఇక్కడ కింద చూస్ ప్లాన్ అని ఉంది కదా, ఈ చూస్ ప్లాన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే క్రెడిట్ కార్డ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాని యొక్క CVV ఇక్కడ ఇచ్చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. వన్స్ మీ ఆర్డర్ అనేది ప్లేస్ అయినాక మీకు నెక్స్ట్ మంత్ 1st నుంచి కానీ 5th నుంచి కానీ ఎంత అమౌంట్ అయితే ఈఎంఐ అమౌంట్ మీరు సెలెక్ట్ చేసుకొని ఉన్నారో లాస్ట్ ఆప్షన్లో అంత అమౌంట్ అనేది మీ యొక్క క్రెడిట్ కార్డ్కి అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఈఎంఐ ఆప్షన్స్ అనేవి యూస్ చేసుకొని ఫ్లిప్కార్ట్లో ప్రొడక్ట్స్ అయితే కొనుక్కోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకున్నా ఎలా కొనుక్కోవాలి ఏంటనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.